నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మారింది. నకరేకల్ ఎమ్మెల్యే కేటీఆర్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు అందనున్నట్లు వార్తలు రావడంతో అడుగు ముందుకు వేయాలంటే ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెల్లోకొచ్చింది. ఇప్పటిదాకా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేవలం అధికారులు మాత్రమే విచారణ ఎదుర్కొని జైలు జీవితం గడుపుతున్నారు. కానీ తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు అందడంతో ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయం వైపు మలుపు తిరిగింది. ఈయనతో పాటు నల్గొండ జిల్లాలో మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, పైల శేఖర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావులకు సైతం నోటీసులు అందాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం నల్గొండ జిల్లాలో నెలకొంది. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తనకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తున్నందుకే తనపై కేసులు పెట్టేందుకు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంబుజా సిమెంట్ కంపెనీని వ్యతిరేకిస్తున్నందునే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తనను ఇరిగించాలని ప్రయత్నం చేస్తున్నారని సీఎంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని, గత ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, అదేవిధంగా వెపన్ పెట్టి తనను బెదిరించారనే విషయాన్ని ఒక్కసారిగా వెల్లడించడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకోవడం వల్ల ఎవరికి లాభం, నష్టం ఎవరికి అనే చర్చ జిల్లాలో కొనసాగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే వేముల వీరేశం కేటీఆర్ పై విమర్శలు గుప్పించడంతో మొన్నటి వరకు అదే పార్టీలో కొనసాగారని, ప్రస్తుతం ఆయనపై ఇంత ఘాటుగా విమర్శలు ఎందుకు చేశారనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. దీనికి తోడు గతంలో ఎమ్మెల్యేగా కేటీఆర్ వెంటే ఉంటూ గత ఎన్నికలకు ముందు కూడా టికెట్ కోసం ప్రయత్నించారని, కానీ ప్రస్తుతం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరో విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ప్రోత్సహిస్తూ జిల్లాలో తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ఈ ఎత్తుగడ వేశారని అపవాదు కూడా వినిపిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన ప్రాబల్యాన్ని నియోజకవర్గంలో చాటుకోవడంతో పాటు జయేష్ రెడ్డికి అండగా ఉండేందుకు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. దీనికి తోడుగా గతంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు అనుచరుడుగా ఉన్నటువంటి లింగయ్య ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచన ఏమైనా జరిగిందా అనే చర్చ సైతం వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వీరిద్దరి ఆరోపణల వెనుక నిజమెంత అబద్ధమెంత అనేది తెలియాలంటే మరింత సమయం వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఓటమి పాలై జిల్లాలో ఇబ్బందులు ఉన్నటువంటి బీఆర్ఎస్ కేడర్ ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలతో నిస్సహాయ స్థితిలోకి వెళ్లారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. తమ అగ్రనాయకులు ఏదో ఒక కేసులో ఇరుక్కొని జైలు జీవితం గడిపితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే పార్టీలో కొనసాగాలా లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలా అనే ఆలోచనలు సైతం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అధికారం ఉండడంతో ఇటు మంత్రుల అటు ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయని ఆనందంగా ఉంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ క్యాడర్ ఉండడం కూడా ఒకంత వారికి లాభమని చెప్పొచ్చు. జగదీష్ రెడ్డి 10 సంవత్సరాలు జిల్లా మంత్రిగా వ్యవహరించినప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ పెద్దగా ఆయనకు అండగా ఉండరు. ఈ వ్యవహారాలన్నీ ఇలాగే కొనసాగుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తమ నాయకులు జైలు జీవితం గడిపితే తమ రాజకీయ జీవితం కోల్పోయినట్టేనని కొంతమంది నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ మరికొంతకాలం వేచి చూస్తే తప్ప వీటికి ముగింపు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.